హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి సంధ్యా థియేటర్లో తానే హీరోగా నటించినటువంటి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్శన సందర్భంగా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆయన అభిమానులు అందరూ కూడా గుమికూడడం వల్ల ఆ యొక్క గుంపులో ఒక మహిళ ఊపిరాడక చనిపోవడం జరిగింది. ఆ యొక్క ఘటనపై పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. చనిపోయినటువంటి మహిళకు మనం ఎంత చేసినా, అల్లు అర్జున్ గారు ఎంత సాయం చేసినా, ఇంకా ఎవరు ఎంత సాయం చేసినా ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని మనం ఎవరు కూడా పోడ్చలేము. అంటే వ్యక్తి యొక్క విలువ అలా ఉంటుంది. అయితే అది అనుకోకుండా జరిగినటువంటి దురదృష్ట సంఘటన. దానిపై అల్లు అర్జున్ గారు అప్పుడే కొంత ఆర్థిక సాయం చేయడమే కాకుండా, తను తప్పైపోయిందని ఒప్పుకోవడమే కాకుండా, తన కుటుంబానికి, ఎవరైతే మహిళ చనిపోయారో ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన ప్రకటించడం జరిగింది. ఆ కేసుపై ఈరోజు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేస్తున్న సందర్భంలో పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు అనేది కొంత వివాదంగాను విచారంగాను ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు తన పర్సనల్గా బెడ్రూమ్లో ఉన్నప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇంటి దగ్గరకు పోయిన తర్వాత ఆయన తప్పించుకొని పోయే అవకాశం లేదు కదా, అలాంటి వ్యక్తి కూడా కాదు కదా. పోలీసులు అంత తొందరపడి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వెళ్ళిన తర్వాత అయినా కనీసం నేను బట్టలు మార్చుకొని వస్తానన్నా కూడా పోలీసులు దానికి ఫస్ట్ అంగీకరించరు. సరే, తర్వాత అంగీకరించింది అనుకోండి. ఈ విధమైనటువంటి అరెస్ట్ అనేది, లేదా ఆయన పట్ల పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే దీని వెనుకల ఖచ్చితంగా కొద్దిగా పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తికైనా అర్థమయ్యేది ఏంది? ఖచ్చితంగా పొలిటికల్ ప్రెజర్ అనేది ఉంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. పొలిటికల్ ప్రెజర్ లేకపోతే ఒక సెలబ్రిటీ, సరే చట్టం ముందు సెలబ్రిటీ అయినా మామూలు వ్యక్తి అయినా ఎవరైనా సమానులే, అది అందరికి తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ మనకు జరుగుతున్నటువంటి చాలా సంఘటనల్లో ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా ప్రవర్తించిండ్రా? ఎప్పుడు ప్రవర్తించిన సందర్భాలు మనకు కనపడలే. ఎందుకో మరి అర్థం కావట్లే. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యక్తి ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేడు, హైదరాబాద్లో ఉండడు. ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలనుకున్నా, అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ తీసుకోవాలనుకున్నా, స్టేషన్ నుంచి వైద్య పరీక్ష నిమిత్తము హాస్పిటల్ తీసుకోవాలన్నా, అక్కడి నుంచి కోర్టులో హాజరుపరచాలన్నా ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అంతా కూడా ఒక గంట టైం పట్టదు. కానీ మీరు అంత ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న చేష్టల వల్ల పక్క వాళ్ళకు అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించడం అనేది ఇక్కడ ఆక్షేపణీయం. సరే, ఇది అంతా అందరికీ తెలిసిన విషయాలే. అయినప్పటికీ చాలామందికి ఉన్న సందేహాలు ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. అంతకంటే ముందు కూడా అసలు ఈ జరిగిన సంఘటనకు అల్లు అర్జున్ బాధ్యతుడా కాదా అన్నది కోర్టు తేల్చాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు, ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు ఇంకొక రకంగా అనుకోవచ్చు, ఆయన ఒక రకంగా అనుకోవచ్చు, ఇంకొక వైపు నుంచి ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా ఏంది, అల్లు అర్జున్ అనే వ్యక్తి తన సినిమాలు ప్రేక్షకుల ముందు కూర్చొని, ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూడడం అలవాటు ఎప్పటి నుంచో. చాలామంది హీరోలు కూడా చేస్తూ ఉంటారు ఆ పని. అలాగనే ఆయన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి హీరో అక్కడికి వస్తున్నప్పుడు ఆ థియేటర్ యాజమాన్యం అనేది భద్రత పెంచుకోవాలి. వాస్తవంగా ఈ కేసు అంతటికి ఒక రకంగా చెప్పాలంటే థియేటర్ యాజమాన్యందే తప్పైన విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతలో స్టార్ హీరో వస్తున్నప్పుడు సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన బాధ్యత మీది కదా. ఆ సెక్యూరిటీని సరిగా పెట్టుకోక జరిగిన సంఘటనకు మీతో పాటు ఆయనపై కూడా కేసు నమోదు కావడం, ఇదంతా కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే సరైన అవగాహన లేకుండా జరిగినటువంటి ఒక సంఘటనగా మనం భావించవచ్చు. సరే, కోర్టు అనేది ఏ విధంగా తెలుస్తుందో వెయిట్ చేద్దాం. ఆయన ఆల్రెడీ ముందే ఈ సంఘటన అరెస్టుకు జరగక ముందే ఆయన కోర్టుకు వేయడం జరిగింది. పొరపాటు అయిపోయింది, ఆ కేసును కొట్టేయండి అనే విధంగా. సరే, ఆ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మన చేతుల్లో లేదు. అయితే ఇప్పుడు అరెస్ట్ జరిగిన తర్వాత మనం చాలా విషయాలు అందరికీ డౌట్లు వచ్చేది, లేదా మనకు కామెంట్ చేస్తున్నది, మనకు సోషల్ మీడియాలో వినపడుతున్నది ఏంది, ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల క్రితం ఒక అగ్రనటుడే కాల్పులు జరిపిండు, ఆయన అప్పుడు అరెస్ట్ కాలేదు. అదేవిధంగా గోదావరి పుష్కరాల్లో ఒక ఆయన ఒక సీఎంగా ఉండగా
ఆయన బాగా ఫోటోలో రావాలి, దాన్ని మొత్తం దేశమంతా చూపించాలి అంటే ఆంధ్రప్రదేశ్ పుష్కరాలు ఇంత బాగా చేస్తారు, ఆయన పేరుకు రావాలనే ఉద్దేశంతో ఒక దర్శకుడి యొక్క ఆధ్వర్యంలో దాని ఫోటోషూట్ చేయబోయి 29 మంది మరణించారు. మరి ఆయన మీద కేసు మరి పెట్టినరోలో తెలియదు కానీ అరెస్ట్ అయితే కాలేదు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కందుకూరులో ఇరుకు సందులో పెట్టినప్పుడు జనాలు తోసుకొని మురికి కాలంలో పడి 8 మంది చనిపోయారు. తర్వాత ఒక ఆయన ఎన్ఆర్ఐ బాగా డబ్బులు సంపాదించుకొని ఇక్కడ వచ్చి రాజకీయాలకు రావాలని పేదల పేరుతో బట్టలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అక్కడ తొక్కిసలాట్లో 4 చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్రాల్లో కొందరు ఒక ఆయన ఒక హీరోను దేవుడు, పర్వతము, సముద్రం అనుకుంటుంటారు కదా, ఆ హీరో పర్యటనలో చాలా అపశృతులు జరిగినాయి. కొందరు ఫ్లెక్సీలు కడతా కరెంట్ షాక్ చనిపోవడం జరిగింది, కొందరు కాన్వాయ్లు కార్ల కింద పడి చనిపోవడం జరిగింది, కొందరు ఊపిరాడక చనిపోవడం జరిగింది. ఇంకా హిందూపురంలో ఒక హీరో కోసం కొందరు రకరకాల చనిపోయారు. సరే, మనం అనేది ఏంటంటే ఎవరైనా చట్టం ముందు ప్రాణ నష్టం జరిగినప్పుడు సామాన్యుడైనా భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఒకే రకమైన శిక్షలు చట్టాలు వర్తిస్తాయి కాదన్నాను. కానీ ఈడ వ్యవహరించినటువంటి తీరు, వీళ్ళందరూ సెలబ్రిటీలే కదా, ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళందరూ కూడా ఇటు పొలిటికల్గానో ఇటు సినిమాల పరంగా వీళ్ళందరూ కూడా సెలబ్రిటీలే. మరి వాళ్ళపై ఎవరిపైన కేసులు లేవు, ఎవరు అరెస్టు కాలేదు. మరి ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలాంటి సంఘటనలు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఒక హీరోని అరెస్ట్ చేయడం అనేది, హీరో అరెస్ట్ చేయడం తప్పనట్లే, కానీ అరెస్ట్ అయిన విధానం అనూహ్యంగా జరగడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు ముందుగా నోటీసులు ఇచ్చి విచారించాలి. మరి అలా చేసినట్టు మనకి ఎక్కడ కనపడలే, డైరెక్ట్గా అరెస్ట్ చేసిండ్రు. అది కూడా ఆయన సినిమా సక్సెస్ మీట్లో భాగంగా ఢిల్లీ నుంచి నైటే వచ్చినాడు అనుకుంటాం. వచ్చిన వెంటనే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిన కుట్రగా భావిస్తాడు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి ముందే అనేక వివాదాలు మొదలైనవి. ఈ సినిమా ఆడకూడదు, ఒకవేళ పొరపాటున ఆడినా కూడా ఫెయిల్యూర్ అయిపోవాలి, సినిమా ఫ్లాప్ కావాలని చాలా మంది కోరుకున్నారు. ఇలా కోరుకోవడానికి అందరికి తెలిసినటువంటి విషయాలే. ఆయనకి ఎన్నికలకు ముందు 2024 తన మిత్రుడికి రాజకీయంగా మద్దతు తెలపడం, అక్కడ చెలరేగినటువంటి వివాదం ఇంతవరకు కొనసాగుతూనే వస్తుంది. అందరికి తెలిసిన రహస్యం ఏం లేదు ఇక్కడ, అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెటే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు, వీళ్ళకి మధ్యలో సంబంధం ఏంటి అందరికి తెలిసింది. పార్టీల పరంగా వేరువేరే, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు పార్టీలకు మాత్రం వేరువేరు పార్టీలు, వాళ్ళందరూ కూడా ఒకే తానులో ముక్కలు. అందరికి తెలిసిందే కదా వాళ్ళు ఎవరన్నా, మనం సపరేట్ చెప్పడం ఎందుకు. అలాంటి వ్యక్తులు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరిని తృప్తిపరచడం పనిచేస్తున్నారు, ఎవరు ఏం చేయాలనుకుంటారు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఆ కేసు ఏమవుతుంది ఇంకా కొంచెం చెప్పులు తేలుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటంటే, ఇప్పుడే ఈ అరెస్ట్ జరిగిన వెంటనే కొంతమంది చూసావా అర్జున్ మా దెబ్బ మాతో పెట్టుకుంటే ఇట్నే ఉంటుంది, నువ్వు మాకు మద్దతు ఇవ్వకుండా మా పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఎవడికో మద్దతు ఇచ్చువా అని రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఆయన ఎవరో అభిమానం అంట, ఇంకొక అభిమానం అంట, రకరకాలు పెడుతున్నారు. సరే, అది వాళ్ళ యొక్క తొందరపాటు లేదా వాళ్ళకు ఉన్నటువంటి కడుపు మంటను బయట పెట్టుకుంటుంది. ఇది మంచిది కాదు, ఎందుకంటే అధికారం ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు కదా. ఆయనకు అభిమానులు ఉంటారు, ఆయనకు అండదండలు ఉండేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. మీరు సినిమాను ఫ్లాప్ చేయాలని ముందే సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసినగా, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా భలే ఆడింది సినిమా. దాదాపు 1000 కోట్ల పైన కలెక్షన్ కూడా వచ్చింది, మొట్టమొదటి ఇండియా సినిమాగా నిలబడిపోయింది. అలాంటి సినిమాను కనీసం అభినందించడానికి కూడా తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులకు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుండి పెద్దలకు ఎవరికి నోరు రాలే. జనరల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరో సినిమా తీసిన పెద్ద పెద్ద హీరోలు వచ్చి ఇది బాగుంది, ఇంత కలెక్షన్ రావాలి, అది ఇది రకరకాలుగా మాట్లాడతారు. ఇంత జాతీయ స్థాయిలో, రకంగా చెప్పడం ప్రపంచ స్థాయి సినిమాను పెద్దగా ఎవరు అభినందించడం మనకు కనపడలే. కారణం మీద ఇంత రాజకీయ కారణాలు. అదే బాలీవుడ్లో చాలా మంది ప్రశంసించారు ఆయన నటన, కానీ ఆ సినిమాకు ఉన్న ఇది కూడా క్యాలిబర్ కూడా అర్థం చేసుకోరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రంలో ఎవరి ఆదేశాల మేరకు పనిచేసిండ్రు ఈ పని, లేదా ఎవరిని సంతృప్తి పరచడానికి ఈ పని చేసిండ్రు అందరికి తెలిసిందే. కాకపోతే ఆధారాలు లేవు. అరెస్టుతో వాళ్ళు తృప్తి పడదామనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. సరే, మొత్తానికి ఏదేమైనా అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ చేయాల్సిన ప్రాసెస్ అంతా అయిపోయి గాంధీ హాస్పిటల్ పోయి
అక్కడ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకుపోవడానికి అంత సర్వసిద్ధం అయిపోయింది. అక్కడ జడ్జి గారు ఏ విధమైన తీర్పు ఇస్తారు, ఈ మరణానికి కారణం అల్లు అర్జునేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా, అవన్నీ ఆల్రెడీ న్యాయస్థానం చేతిలోకి పోయింది. ఇప్పుడు చేయగలిగింది ఎవరు ఏం లేదు. న్యాయస్థానం ఎట్ట చెప్తే అట్లా నడుచుకోవాల్సిందే. ఒకవేళ ఆయనకు రిమాండ్ ఇచ్చినా చేయగలిగింది ఏమీ లేదు, బెయిల్ ఇచ్చినా కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వెయిట్ చేసి చూద్దాం.